హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఇండియన్ మార్కెట్ అంటే ప్రతి 30 మైళ్ళ నుంచి 50 మైళ్ళ లోపు అయితే ఒక మార్కెట్ అయితే ఉంటుంది. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఏపీ తెలంగాణ కావచ్చు, అసలు మన ఇండియా ఎక్కడైనా ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, సిటీలో ఉండండి, లేదంటే పల్లెటూళ్ళలో ఉండండి, లేదంటే ఎక్కడన్నా ఉండండి, మారుమూల ఏ గ్రామంలో ఉన్నా సరే, వాళ్ళు జాబులకు రానివ్వండి, స్థిరపడ్డోళ్ళు కానివ్వండి, లేదంటే చదువుకు రానివ్వండి, ఎవరైనా సరే ఇదే మార్కెట్కి వచ్చి వాళ్ళు ఉప్పులు పప్పులు అంటే మనం తినే కందిపప్పు కానివ్వండి, మినపప్పు రోజు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే ఇడ్లీ వేసుకోవాలి అన్నా, దోశలు వేసుకోవాలి అన్నా, లేదంటే ఉప్మా చేసుకోవాలి అన్నా, ఏది తినాలి అన్నా కూడా ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళాలి. మన ఫుడ్కు సంబంధించింది అంటే అసలు అమెరికాలో దొరకదా అంటే దొరికిద్ది, వేరు వేరు ఫుడ్ దొరికిద్ది. మనకు సంబంధించిన ఫుడ్ దొరకాలి అంటే ఎక్కడా దొరకదు, ఎందుకంటే మనం తినే కందిపప్పు కూడా ఎక్కడ దొరకవు. అలానే మనం రోజు తాగే టీలు కాఫీలో కూడా గ్రీన్ లేబుల్ దొరకదు, తాజ్మహల్ టీ కూడా దొరకదు. మనం ఈ మాల్కి వచ్చే తీసుకెళ్ళాలి, ఎందుకంటే గ్రీన్ లేబుల్ కూడా ఎక్కడా దొరకదు, తాజ్మహల్ కూడా ఎక్కడా దొరకదు. వాళ్ళు తాగే గ్రీన్ లేబుల్ వేరే టేస్ట్, అది మళ్ళీ వేరే ఫ్లేవర్ వస్తాయి, మనం తాగే ఫ్లేవర్ రాదు. ముఖ్యంగా ఈ వీడియో అయితే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే బాగా ఉపయోగపడుద్దండి, ఎందుకంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు చూడాల్సిందైతే చాలా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ పిల్లలు అమెరికాలోనే ఉంటున్నారు, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, వాళ్ళ పిల్లలు అసలు తినగలుగుతున్నారా లేదా, మా పిల్లలకి అసలు అందుబాటులో ఉందా లేదా అని చాలామందికి ఆందోళనగా ఉంటుంది ఇండియాలో ఉన్న వాళ్ళకి. అన్నీ వాళ్ళు ఎంత చెప్పినా కానీ మనకు అంత బాగా ఏమీ బుర్రకి ఎక్కదు. చెప్తా ఉంటారు మేము తిన్నాము, మేము బాగానే ఉన్నామని చెప్తారు, కానీ చెప్పినా కూడా ఏంటంటే మనం అంత బాగా కళ్ళతో చూడలేం కదా, అందుకని చెప్పేసి మనకు అంత బాగా అర్థం కాదు. ఈ వీడియో కనుక చూసారంటే మీకు పూర్తిగా అర్థమైపోయింది, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ ఇండియన్ మార్కెట్కి తీసుకెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, వచ్చి మొత్తం చూడండి ఇండియన్ మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది. ఇది ఇండియన్ మార్కెట్, దీన్ని పటేల్ బ్రదర్స్ అని కూడా అంటారు. ఇక్కడ ముఖ్యంగా నేను ఇంకోటి కూడా చెప్తాను, ఇండియన్ మార్కెట్ ఈ పటేల్ బ్రదర్స్ అనేది లేకపోతే మనకు నిజంగా ఫుడ్ దొరకదండి. ఎందుకంటే మనం ఉదయం లెగిస్తే టీ పెట్టుకొని తాగాలి అన్నా, బ్రేక్ఫాస్ట్ అన్నా, కాఫీ కానివ్వండి, ఏదైనా సరే, రైస్ అంటే దొరుకుతాయి అక్కడక్కడ, రైస్ వీళ్ళు కూడా రైస్ తింటారు, రైస్ కూడా దొరుకుతాయి, కానీ రైసు కొన్ని రకాల కూరగాయలే దొరుకుతాయి. మనం తినే ఫుడ్ ప్రతిదీ దొరకదు. కందిపప్పు కావాలి అంటే మాత్రం కందిపప్పు అసలు దొరకదు. వీళ్ళు తినే కందిపప్పు ఎలా ఉంటాయి అంటే ఉలవల్లాగా ఉంటాయి. మన కందిపప్పు కావాలన్నా కూడా మనం ఇక్కడికే రావాలి. ఇక్కడైతే చూడండి నేనైతే చెప్తా వెళ్తుంటాను. వాటి మీద ప్రతి ప్యాకెట్ మీద ప్యాకింగ్ మీద రేట్లు ఉండవు, అక్కడున్న స్టాండ్ మీదనే రేట్ ఉంటుంది. స్టాండ్ మీద రేట్ రాసి ఉంటుంది, ఇన్ని డాలర్లు అని చెప్పేసి. ఎక్కువగా $6, $7, $10 లోపే ఉంటాయి. ఇంకోటి ప్యాకింగ్ వచ్చేసి ఇక్కడ ఏది కేజీ ప్యాకెట్ ఉండదు. ఏ ప్యాకింగ్ వచ్చినా కూడా కేజీన్నర 2 కిలోలు బాగుంటాయి. పెద్ద ప్యాకెట్ వచ్చేసి 2 కిలోల కన్నా ఎక్కువ ఉంటుంది. చిన్న ప్యాకెట్ వచ్చేసి కేజీన్నర దాకా ఉంటుంది. అంటే మన లెక్కలో చెప్తున్నాను, వీళ్ళ లెక్కలు అసలు ఇక్కడ కేజీలు అనేది ఉండదు, ఎందుకంటే ఇవన్నీ కూడా పౌండ్లు అంటుంటారు, ఎల్బీ అంటారు, అందుకని చెప్పేసి వీళ్ళ లెక్కలు వేరుగా ఉంటాయి. మన లెక్కలో చెప్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి కందిపప్పు దగ్గర నుండి పెసరపప్పు, శనగపప్పు, అలానే మినపప్పు, ఏది కావాలంటే అది, మినపగుండ్లు కావాలంటే మినపగుండ్లు, మనకి ఇడ్లీ రవ్వ కావాలంటే ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ కావాలంటే బొంబాయి రవ్వ, ప్రతిదీ మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మిల్ మేకర్ కూడా మనకి ఇంకెక్కడ దొరకదు, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది మిల్ మేకర్ ఒకటి. ఇంకా చాలా ఇక్కడ వచ్చేసి అప్పడాలు ఉన్నాయి, వడియాలు ఉన్నాయి, ఏది కావాలి అన్నా కూడా. ఇంకా మన పిల్లలు ఎవరైనా సరే ఇక టెన్షన్ పడాల్సిన పని లేదు. వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకొని ఎంతో కొంత సంపాదించుకున్నారు అంటే వాళ్ళు ఫుడ్కి ఇంక ఏమి టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక $150 కనుక అలా పెడితే వాళ్ళకి 1 మంత్కు సరిపడా సరుకులు అన్నీ వస్తాయి, కూరగాయలు సరుకులు అన్నీ కూడా వస్తాయి. ఒక పర్సన్, ఒక పాప కానీ ఒక బాబు కానీ తినటానికి. ఇక ఉండటానికి అంటారు, ఇంకా అది వేరే విషయం అనుకోండి. తినడానికి మాత్రం ఇక్కడ రేట్లు కూడా మీకు అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి రేట్లు కూడా అంత పెద్దగా ఏముండదు. ఇప్పుడు కేజీన్నర ప్యాకింగ్ వచ్చి కూడా $6, $5 ఉంటుంది. ఇక్కడ సంపాదించుకుంటారు కాబట్టి వీళ్ళకి 1 అవర్కి వచ్చేసి పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఎంత ఉంటుందంటే $12 నుంచి $15 వరకు ఉంటుంది. అలా వాళ్ళు ఏంటంటే కాలేజీ రోజు ఎలాగో ఉండదు కాబట్టి అలా సంపాదించుకుంటే వాళ్ళకి తినడానికి, ఉండటానికి, అన్నిటి కూడా ఇంకా వాళ్ళ ఫుడ్కి అయితే ఇంకేమి మనం టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇది పటేల్ బ్రదర్స్ అంటారు ఈ మార్కెట్ని, అలానే ఇండియన్ మార్కెట్ కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎక్కువగా మన ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ పార్ట్ టైం జాబులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా కనిపిస్తున్నారు, అందుకని నేను అడుగుతాను ఎక్కడమ్మా మీది, ఏ ఊరు అని. వాళ్ళైతే చెప్తారు ఆప్యాయంగా.
మాది తెలంగాణలో పలానా ఊరని లేదంటే ఏపీలో పలానా ఊరని చెప్తారు. వాళ్ళు ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల పిల్లలే ఉన్నారు దీంట్లో పార్ట్ టైం జాబులు చేసుకునే వాళ్ళు కూడా. ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వచ్చేసి 5 అవర్స్ అని 6 అవర్స్ అని 7 అవర్స్ అని అలా చేస్తున్నారు. అంత కష్టపడి వాళ్ళు జాబులు చేసుకొని కూడా వాళ్ళు మళ్ళీ కాలేజీ ఫీజు కట్టుకుంటున్నారు. అలానే రెంట్లు కానివ్వండి, వాళ్ళు తినడానికి ఉండటానికి అన్నిటికి కూడా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అలాంటి పిల్లలందరినీ చూస్తే మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత భారం అవ్వకుండా వాళ్ళ తెలివితేటలతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకొని వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. ఈ పార్ట్ టైం జాబ్ అన్నది కూడా ఏంటంటే మన ఇండియా వాళ్ళే ఇస్తారండి. ఇక్కడ ఉన్న అమెరికన్స్ అయితే ఇవ్వరు మన పిల్లలకి పార్ట్ టైం జాబు. ఎందుకంటే వీళ్ళకి చదువులు పూర్తి అవ్వంది మన పిల్లలకి పార్ట్ టైం జాబులు కూడా ఏమి రావు. ఇక్కడ ఆయిల్ క్యాన్లు చూడండి, ఆయిల్ క్యాన్లు వచ్చేసి కూడా ఇది రేట్లు కూడా చూడండి, $25 $20 అలానే ఉన్నాయి. ఇది క్యాన్లు కూడా వెయిట్ వచ్చేసి ఇది కూడా 25 కేజీస్ 20 కేజీస్ పైనే ఉన్నాయి, ఏది తక్కువ లేదు. అంటే 1 కేజీ వచ్చేసి $1 $1.50 పడి అంతే ఉన్నాయి ఆ పెద్ద పెద్ద క్యాన్లు కూడా. రేట్లు అంత పెద్ద ఏమనిపించు. కాకపోతే ఏంటంటే మనము ఇండియా మనీకి ఇక్కడ మనీకి మనం కంపేర్ చేసుకోకుండా కనుక్కుంటే ఇక్కడ అంతా కూడా రూపాయల్లోనే ఉంటుంది. ఏ ఐటమ్ అయినా కూడా రూపాయల్లోనే ఉంటుంది. మన ఇండియా మనీతో కంపేర్ చేసుకున్నప్పుడే మనకి ఎక్కువ పడుతుంది. మనకి ఇండియా మనీ అంటే ఇప్పుడు ₹89 ఏమున్నట్టుంది. అప్పుడు మనకి అలా కంపేర్ చేసుకుంటే ఇక్కడ ₹1 అక్కడ ₹89 అలా ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి మనం అమ్మ అనుకుంటాము. అక్కడ సంపాదించిన డబ్బులతోటి ఇక్కడ కొనాలి అంటే మాత్రం ఏమి కొనలేము. ఇక్కడ బతకాలి అన్నా కూడా ఏం బతకలేము. ఇక్కడ సంపాదించుకొని ఇక్కడ కొనుక్కున్నామంటే మాత్రం ఏదైనా సరే కష్టం అనిపించదు. జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఎందుకంటే ఇక్కడ సంపాదించుకునేదానికి ఇక్కడ ఖర్చు పెట్టుకునేదానికి బాగానే ఉంటుంది. మిగలటం అంటారా అది తర్వాత సంగతి. అది వాళ్ళు ఉద్యోగాలు వచ్చి అది కొంచెం ఎక్కువ వస్తే ఆ ఉద్యోగాల మీద వాళ్ళు బతకగలుగుతారు. అప్పుడు మిగులుతాయి. కానీ అప్పుడు దాకా అయితే వాళ్ళు బతకడానికైతే హ్యాపీగానే బతకొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి వాళ్ళు ఖర్చు పెట్టేది తక్కువే ఉంటుంది, సంపాదించుకునేది కూడా పర్లేదు యావరేజ్ బాగానే ఉంటుంది. వాళ్ళ కాలేజీ ఫీజులు అలా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లలు సంపాదించుకుంటూ ఉంటారు. మరి కాలేజీ ఫీజు మొత్తం కట్టాలి అన్నా కూడా కట్టలేరు. ఎందుకంటే కొంతమంది అక్కడ ఇంటి దగ్గర నుంచి వచ్చినా కొంతమంది ఇక్కడ వీళ్ళు ఎలాగోలా ఎల్లబుచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ లైఫ్ కొంచెం హ్యాపీగానే ఉంటుంది. అలా కాకుండా కాలేజీ ఫీజు మొత్తం వీళ్ళే కట్టాలి అంటే మాత్రం వీళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. చదువు మీద దృష్టి తగ్గిపోయి మళ్ళీ వీళ్ళు పార్ట్ టైం మీద ఎక్కువ ఫోకస్ చేశారు అంటే ఏమైందంటే మళ్ళీ వీళ్ళు కాలేజీలో చదువుల్లో వెనకబడి పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఉంటే వీళ్ళకి లేట్ అయిపోతే మళ్ళీ వీళ్ళు ప్రాబ్లంలో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంత ఎక్కువ టైం కూడా దీని మీద ఫోకస్ చేయకుండా వాళ్ళకి వారానికి ఒక 3 రోజులని 4 రోజులని కాలేజీ లేనప్పుడు మాత్రం వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఆ తర్వాత కాలేజీ ముందు చదువు మీద దృష్టి పెట్టాలి. అలా చదువు మీద దృష్టి పెడుతున్నారులే పిల్లలు కూడా ఎక్కువగా. అలా దృష్టి పెట్టేసి ఆ తర్వాతనే పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వ ఉంది, బొంబాయి రవ్వ, అలానే గోధుమ రవ్వ, మైదా పిండి, ఎవరికి ఏం కావాలి అన్నా కూడా అన్ని రకాల కంపెనీలు అయితే ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇది ఉంది ఇది లేదు అనుకునే పని లేకుండా అన్నీ ఉన్నాయి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోతున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. తెలుగు గైడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు వచ్చిన నష్టం అయితే ఏముండదు, ఎంతో కొంత మీకు ఉపయోగం ఉంటుంది. వీడియో వస్తుంది, మళ్ళీ మేము పెట్టిన ప్రతి వీడియో 2 minutes 3 minutesలో మీకు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వస్తే మీకు వీడియో చూడటానికి అవకాశం ఉంటుంది. మాకేం ఉపయోగం ఉంటుందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల, లైక్ చేయటం వల్ల, షేర్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఉపయోగం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంతగా చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి. అందరూ వీడియో చూస్తున్నారు, మర్చిపోతున్నారు. తెలుగు గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇక్కడ వచ్చేసి అటుకులు ఉన్నాయి, అలానే మరమరాలు అంటారు కదా. కొన్ని ఏరియాల్లో మరమరాలు అంటారు, కొన్ని ఏరియాల్లో బొంగులు అంటారు. తెలంగాణలో అయితే బొంగులు అంటారు, కొన్ని ఏరియాల్లో బొంగు పేలాలు అంటారు. అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కొంతమందికి ఫ్రై చేసిన ఐటెం కావాలనుకుంటే ఫ్రై ఐటెం ఉన్నాయి, లేదంటే అలా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఫ్రై చేసుకోవచ్చు అనుకుంటే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఉగాని చేయటం అని అంటుంటారు కదా, అలాంటివి కానీ, లేదంటే వీటితోటి ఉప్మా చేస్తారు. అలానే వేరు ఐటెం చేసుకోవచ్చు మరమరాలతోటి. ఇండియాలో అయితే మరమరాలు అంటారు, తెలంగాణలో అయితే బొంగులు అంటారు. అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రై ఐటెం. ఇవన్నీ కూడా ఓట్స్ కావాలనుకుంటే ఓట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చూడండి. ఇది ఉంది ఇది లేదనుకునే పని లేకుండా
ఇక్కడ వచ్చేసి కాఫీ పొడులు ఉన్నాయి. కాఫీ పొడులు కావాలి అనుకుంటే కాఫీ పొడి, ఎవరికి కాఫీ పొడి ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ తోటి కాఫీ పొడి ఉంది. కాఫీ పొడి కూడా ఇంక ఇక్కడికి వచ్చే తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఈ కాఫీ పొడి కోసం కూడా మనం ఎంత దేశంలో ఎక్కడ తిరిగినా కూడా దొరకదు. అది కూడా ఇక్కడ ఇండియన్ మార్కెట్లో మాత్రమే దొరికిద్ది. ఇండియన్ మార్కెట్కి వచ్చి మాత్రమే తీసుకెళ్ళాలి. కాఫీ పొడి కానివ్వండి, టీ పొడి కానీ ఏదైనా సరే. అంటే మనం ఇండియన్స్ తాగే కాఫీ పొడి దొరకదు. మామూలుగా అయితే ఇళ్ళు తాగుతారు కాఫీలు, తెగ తాగుతారు ఇక్కడ వాళ్ళు కూడా కాఫీలు. కానీ మనం తాగే కాఫీ వేరు. మనం ఎంతసేపు ఉన్న గ్రీన్ లేబుల్ లేదంటేనేమో తాజ్మహల్ ఇలాంటివి ఎక్కువ తాగుతాం కాబట్టి వీటి కోసం ఎత్తుక్కోవాలి. ఇలాంటివి అయితే మాత్రం మనకి ఇంకా ఎక్కడ దొరకవు, ఇక్కడికే రావాలి. ఇక్కడ దొరికే కాఫీ పొడి ఫ్లేవర్ ఏరియా ఉంటుంది. వాళ్ళు పాలు కలుపుకుంటే అవి పరమదారిద్రంగా ఉంటాయి, అందులో పాలు అస్సలు కలుపుకోకూడదు. నేను మొన్న ఒక వీడియో కూడా పెట్టాను, ఇది అంతా అదే మిల్క్ పౌడర్ అని. అది మిల్క్ పౌడర్ లాంటిది. సాల్ట్ కూడా చూడండి, మన ఇండియాలో సాల్టే ఉంది. ఇది సాల్ట్ వచ్చేసి కూడా ఇంక అన్నీ అవే ఉన్నాయి. ఇక్కడ ఏళ్ళ మార్కెట్లో అంటే మనకి ఇక్కడ ఇళ్ళు తాగే కాఫీలు మనం తాగలేము, ఎందుకంటే దాంట్లో మనం పాలు కలుపుకోవటానికి ఉండదు. ఇవైతే మనం పాలు కలుపుకొని మన ఇండియాలో కాఫీలానే ఉంటాయి. కాఫీ కానివ్వండి, టీ కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అయితే ఇంకా సేమ్ దగ్గరగానే ఉంటుంది. ఏదో పెద్ద వ్యత్యాసం ఉండదు టేస్ట్లో. అదే ఇక్కడ వాళ్ళు తాగే కాఫీలు తాగొచ్చు, కానీ అవి కూడా టేస్ట్ మన టేస్ట్ లాగా ఉండవు, కానీ అవి ఏరే టేస్ట్ ఉంటాయి. అవి వేరు. వాటిలో వాళ్ళు ఏంటంటే పాలు కలపడానికి ఉండదు. పాలు కలిపితే మళ్ళీ ఏరే టేస్ట్ వస్తుంది. పాలు కలపకుండా మిల్క్ పౌడర్ అని ఉంటుంది. అదేదో మిల్క్ పౌడర్ కూడా అది పాలతో తయారు చేసిన పౌడర్ కాదంట, అది ఏరే పౌడర్. దాంతో తాగితే అవి టేస్ట్ బాగానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇవి నువ్వుల లడ్లు మనం ఇండియాలో చేసుకుంటాము, ఇళ్లలో కూడా చేసుకుంటాం కదా, అలాంటి లడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి కూడా ఇవి మళ్ళీ కూడా ఫ్రై ఐటము. పల్లీలు ఉన్నాయి, పల్లీలు కూడా ఫ్రై చేసినవి ఉన్నాయి, మామూలుగా చేయనివి ఉన్నాయి, పుట్నాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ వచ్చేసి వీటిని ఏమంటారు, ఈతకాయలు కూడా ఉన్నాయి. ఈతకాయలు కూడా ఎప్పుడో చూసాము, ఈ మధ్యకాలంలో ఈతకాయలు కూడా ఎక్కడ కనిపించట్లా. ఎండు ద్రాక్ష అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పప్పు కానివ్వండి, లేదంటే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ, ఈ రెండు ఇక్కడ తీసుకోరు ఎక్కువగా, ఎందుకంటే అవి వచ్చేసి ఏరే తీసుకుంటారు. కాస్ట్కో మాల్ అని ఉంటుంది, దాంట్లో తీసుకుంటారు. ఎందుకంటే అవి అక్కడ రేట్లు తక్కువ పడతాయి, ఇక్కడ రేటు తక్కువే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మన ఇండియా రేటు చూసుకోండి. ఇండియాలో కూడా ఇప్పుడు కేజీ వచ్చేసి ఎంత పడుతుంది, మనీ మధ్య నేను తీసుకొచ్చాను ఇక్కడ రాబోయే ముందు. కేజీ వచ్చేసి 900కి ఎన్న కూడా ఎక్కువే పడింది నాకు. ఇది వచ్చేసి కూడా $9 ఉంది. ఇది కేజీ కన్నా కూడా ఇంకా ప్యాకెట్ ఎక్కువే ఉంటుంది. $9 అంటే ఏం పడింది, మన ఇండియా కంటే ఇక్కడ తక్కువే పడింది కదా. ఇప్పుడు అక్కడ వచ్చేసి 900 పడింది, ఇక్కడ $9 పడింది. రెండు రేట్లు చూస్తే ఈక్వలే ఉంది. మళ్ళీ వెయిట్ చూస్తేనే ఇక్కడే కొంచెం ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ క్వాలిటీ కూడా ఇక్కడ క్వాలిటీలు బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది, రేటు కూడా తక్కువే ఉంది. ఇక్కడికి రేటు చూస్తే ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది డ్రై ఫ్రూట్స్ రేట్లన్నీ కూడా. అది ఇక్కడ కాబట్టి ఈ రేట్ ఉంది. అదే కనుక కాస్ట్కోలో కనుక అయితే ఇంకో $2 $3 ఇంకా తక్కువే ఉంటుంది. వెయిట్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అక్కడ. మీ ఇండియాతో పోల్చుకుంటే డ్రై ఫ్రూట్స్ రేట్లన్నీ కూడా ఇక్కడే తక్కువ నేను చెప్పొచ్చు. క్వాలిటీ కూడా బాగుంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ క్వాలిటీ అంతా కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా జీలకర్ర, వాము, అలానే సోంపు, ఇవన్నీ కూడా మసాలా దినుసులకు సంబంధించినవి ఉన్నాయి. మెంతులు ఒకటి ఉన్నాయి. అలా కూడా ఇవన్నీ కూడా కేజీ ప్యాకెట్లు, హాఫ్ కేజీ ప్యాకెట్లు అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ లైన్ మొత్తం కూడా రేట్లు వచ్చేసి కూడా $3 $4 $5 లోపే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా కారం ప్యాకెట్లు ఉన్నాయి. కారం వచ్చేసి గొడ్డుగారం, అంటే మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి కావాలి అంటే గొడ్డుగారం ఉంది. అలానే కూరల్లో కారం, సంబార్ కారం కావాలంటే సంబార్ కారం ఉంది. సంబార్ కారం అంటే మసాలా కారం అంటారు చాలామంది, మసాలా కారం అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి ఉన్నాయి. ఎండుమిర్చి కూడా మనం కూరల్లో తిరగమాతలు వేసుకుంటూ ఉంటాం కదా, ఎండుమిర్చి ఉన్నాయి. అలానే మనం ఏదైనా గోంగూర చట్నీ అలా నూరుకోవాలన్నా, పుదీనా చట్నీ నూరుకోవాలి అన్నా కూడా ఎండుమిర్చి కావాల్సి వస్తుంది కాబట్టి ఎండుమిర్చి, అలానే ఆవాలను ఇవి ఇవి ఉన్నాయి మినుములు, అవి కూడా నల్ల మినుములు కూడా 2 రకాల మినుములు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ముంగలు కనిపించాయంటే కూడా ఏవో పచ్చళ్ళు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అన్ని రకాల పచ్చళ్ళు కనపడుతున్నాయి. గోంగూర ఒకటి, ఇంకా ఏవేవో పచ్చళ్ళు, అవన్నీ కూడా ఇండియా నుంచే వస్తాయి ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి ఇవి నువ్వులు కూడా ఏపినవి ఉన్నాయి, అలానే వేపాల్సిన నువ్వులు కూడా ఉన్నాయి. ఇక్కడ ముంగలు చూడండి, పచ్చి చింతకాయలు ఉన్నాయి. అలానే పచ్చి చింతకాయలతోటి తీసిన గుజ్జు,
ఇంకా ఇవి అంటారు కదా, ఆ చింతకాయలతో తీసిన ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ చూడండి. ఇదంతా కూడా చింతకాయలకు సంబంధించిందే. పచ్చి చింతకాయలోంచి తీస్తాం కదా గుజ్జు, అది వేడి నీళ్ళు కాకపోయి అదే చింతకాయల్ని నీళ్ళల్లో వేసి గుజ్జు తీస్తారు చాలామంది. ఇదంతా కూడా దానికి సంబంధించినవి. ఇక్కడ పచ్చి చింతకాయలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవి. ఇక్కడ వచ్చేసి ఇదంతా బెల్లం చూడండి, ఎన్ని రకాల బెల్లం ఉందో. ఈ డబ్బాల్లో ఉన్నదంతానేమో వాళ్ళు తురుము బట్టి పెట్టిన బెల్లం, అంటే ఇంకేది మళ్ళీ చేయబెట్టాల్సిన పని లేదు, స్పూన్ తోటి వేసుకోవచ్చు ఎంత కావాలి అంటే అంత. అలాంటిది ఉంది. అక్కడేమో రోళ్ళు ఉన్నాయి, రోళ్ళు అంటారు, అది కుందులు అంటారు. బాగా పెద్ద సైజు కుందులు ఉన్నాయి. బెల్లం కూడా నల్ల బెల్లం ఉంది, తెల్ల బెల్లం ఉంది. ఆ తెల్ల బెల్లం మాత్రం మరి పంచదారతో చేస్తారో ఏమో తెలియదు, కానీ మరీ తెల్లగా కనిపిస్తుంది ఆ బెల్లం అయితే. ఇక్కడ ఈ ప్యాకెట్లన్నీ కూడా బెల్లమే. ఇది ఎలా ఉంటుందంటే మరి సన్నగా తురిమి పెడుతున్నారు. అలానే మనకి పంచదార కూడా వస్తుంది ఈ మధ్య, బ్రౌన్ షుగర్ అని వస్తుంది. ఆ బ్రౌన్ షుగర్ కూడా ఉంది ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ రాజ్మా గింజలు 2 కలర్స్ ఉన్నాయి, బ్రౌన్ కలర్ ఒకటి, నార్మల్ కలర్ ఒకటి, రెడ్ కలరు. అలానే ఇవి ఉన్నాయి కదా, పచ్చి బఠానీ ఉంటుంది కదా, పచ్చి బఠానీలు కూడా 2 రకాలు, అది గ్రీన్ కలరు అలానే వైట్ కలర్ 2 కనపడుతున్నాయి. అవి కూడా రేట్లు చూడండి ఎంత తక్కువ ఉన్నాయి రేట్లు కూడా. రాజ్మా గింజలు కూడా, శనగలు, మంచి శనగలు లావువి ఉంటాయి కదా, ఆ శనగలు ఒకటి, అన్ని ఇక్కడ మొత్తం ప్యాకింగ్ మొత్తం కూడా ఇవన్నీ కూడా 2 కేజీల కన్నా కూడా ఎక్కువే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ వచ్చేసి రాగులు కూడా అందరూ వాడుతున్నారు కదా. ఇక్కడ కూడా రాగులు మల్టీ కలరు ఇది ఉంటుంది కదా, ఏమంటారు, పిండి వేయించుకొస్తూ ఉంటాము అందరమే. అలాంటివి పిండి వేయించుకోవడానికంటే ఇక్కడ అవకాశం ఉండదు. కాకపోతే ఇంకా అది పిండే కొనుక్కొచ్చుకోవాలి ఇక్కడ మాత్రం మనం, ఎందుకంటే గోధుమలు ఆడించుకోవడానికి అలా ఏముండదు ఇక్కడ మనకి. గోధుమ పిండి కానివ్వండి, లేదంటే బియ్యం పిండి, ఏదైనా సరే పిండి బయటికి వెళ్ళి ఆడించుకోవడానికి ఏముండదు ఇక్కడ. ఏదైనా సరే పిండే కొనుక్కొచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి మినపగుండ్లు కూడా ఇవి 2 కేజీల కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. రేటు కూడా $7 అలా ఉంది. ఇది వచ్చేసి కేజీన్నర కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి కూడా ఇదో $5 కన్నా కూడా కొంచెం ఎక్కువ ఉంది. రేట్లన్నీ కూడా ఇండియా మనీతో పోల్చుకున్నా కూడా పెద్ద రేట్లని ఏమి అనిపించదు. కాకపోతే మీకు ఇక్కడ ఈ $7 కదా అనుకోకండి, $7 అయినా కూడా అది ఇక్కడ రూపాయితో సమానమే కదా. మన ఇండియా మనీ కంపేర్ చేసినప్పుడే కానీ ఎక్కువగా అనిపించేది, లేకపోతే వీళ్ళకి ఇది రూపాయితో సమానమే. మన ఇండియాలో మనకు రూపాయి అంతా, వీళ్ళకి కూడా ఇక్కడ రూపాయే. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం జీతాలు అనేటప్పటికల్లా వేలల్లో ఉంటాయి. మనకు జీతాలు వచ్చేసి అక్కడ వేలల్లో ఉంటాయి, ఇక్కడ వేలల్లో ఉంటాయి. కాకపోతే మనకు లక్షల్లో కూడా ఉంటాయి, ఇక్కడ లక్షల్లో ఉండవు, వేలల్లోనే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ బఠానీ, అలానే వైట్ కలర్ బఠానీ మనం నానబెట్టి కర్రీస్లో వేసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా. కాకపోతే వీళ్ళు ఏంటంటే ప్రతిదీ బీన్స్ అంటూ ఉంటారు. బీన్స్ అంటే రాజ్మా గింజల్ని బీన్స్ అంటారు, బఠానీని బీన్స్ అంటారు, అన్ని బీన్స్ అంటే ఏదన్నది తెలియదు. కాబట్టి ఇవి రాజ్మా గింజలని ఇవి వచ్చేసి బఠానీ అని చెప్తేనే అర్థమైపోయిద్ది. బఠానీ అంటే అది పచ్చి బఠానీ అంటే గ్రీన్ కలర్లో ఉంది ఒకటేమో వైట్ కలర్లో ఉంటుంది, 2 ఉన్నాయి. కాకపోతే 2 ఎండబెట్టినవి అవి నీళ్ళలో వేసుకుంటే మళ్ళీ అవి నార్మల్కి వస్తే ఉడకబెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా గోధుమ పిండి ప్యాకెట్లు. ఇక మనకి ఇక్కడ పిండి వేయించుకొచ్చుకోవడానికి ఏముండదు. ఇక్కడ గోధుమలు ఉన్నా కానీ తీసుకెళ్ళి వేయించుకొచ్చుకోవడానికి పిండి మిల్లులు అలా ఏముండవు కాబట్టి పిండే తీసుకెళ్తారు. గోధుమ పిండి ప్యాకెట్లే ఉంటాయి, ఎందుకంటే అది పిండి పట్టించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా గోధుమ పిండి ప్యాకెట్లే. ఆ మధ్య రైస్ కరువు వచ్చింది. నేను పోయినసారి వచ్చినప్పుడు అయితే రైస్ కరువు వచ్చింది. రైస్ లేవు అన్నారు. లేవని అలా పుకారు అలా వచ్చిందో లేదో, ఇంక అందరూ ఒక్కసారిగా మాల్ మీద పడిపోయి ఎక్కడ రైస్ బ్యాగ్ కనపడ్డా, ఎక్కడ గోధుమ పిండి ప్యాకెట్ కనపడ్డా మొత్తం తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఉదయాన్నే పెడుతున్నారు, కనీసం ఒక 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి. ఆఖరికి మినపగుండ్లు కానివ్వండి, లేదంటే ఇడ్లీ రవ్వ కూడా దొరకలేదు, ఎందుకంటే వాళ్ళు పెట్టినట్టు తీసుకెళ్ళిపోయారు. ఇంకా రైస్ లేవు కదా అంటే ఇంకా నెక్స్ట్ మనకి టార్గెట్ ఇంకా అయ్యన్న దీన్ని బతకాలి అన్న ఆలోచన అయితే వచ్చింది కదా ప్రతి ఒక్కళ్ళకి. అలా అయితే ఒకరోజు వస్తే ఏమీ దొరకకపోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా వాళ్ళు ఇడ్లీ రవ్వ, అలానే మళ్ళీ మినపగుండ్లు, ఆ గోధుమ పిండి ప్యాకెట్ ఆ రోజు అయితే మాకు కూడా దొరికింది. ఫస్ట్ వచ్చిన రోజు అయితే ఏమీ దొరక్క వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాము మేము కూడా. పోయినసారి నేను వచ్చినప్పుడు అయితే రైస్ కరువు వచ్చింది. ఆ రైస్ కరువు రావటం వల్ల అప్పుడు అంతా అడావుడి చేశారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఎన్ని రైస్ బ్యాగులు కావాలంటే అన్ని రైస్ బ్యాగులు ఇచ్చారు. ఇంకా ఏమైనా మళ్ళీ ముందు కరువు వస్తేమని కావాల్సిన రైస్ బ్యాగులు తీసుకున్నారు చాలామంది. ఇక ఆ తర్వాత రైస్ బ్యాగులు కరువు రాలేదు, ఏం లేదు. ఇక్కడ కూడా తర్వాత చూస్తే రైస్ బ్యాగులు చాలా ఉన్నాయి.
ఇదండి మన ఇండియన్ మార్కెట్ వీడియో అయితే. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ తెలుగు గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.